హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో అయితే అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాంటిదేనండి. ఒక శారీ అయితే తీసుకున్నాను. ఈ శారీ కలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. పిస్తా గ్రీన్. బయట అయితే ఇంకా చాలా బాగుంది. వీడియోలో అయితే అంత ఆహ్, పర్ఫెక్ట్‌గా కలర్ అయితే కనిపించట్లేదు. చూసారు కదా! కంప్లీట్ ఈ శారీని ఈ విధంగా ఇక్కడ పిక్‌లో చూసారు కదా! ఈ విధంగా డిజైన్ చేసుకుంటే చాలా బావుంటుంది కదా! అయితే వీ నెక్ అయితే కన్ఫర్మ్ అయ్యానండి. కానీ బ్లౌజ్ పార్ట్ ఏం తీసుకోవాలి? లంగా ఏ పార్ట్‌తో డిజైన్ చేయాలనేది కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బ్యూటీ అండ్ ఫ్యాషన్ సంబంధించిన మీ అందరికీ ఉపయోగపడే వీడియోస్ అన్నీ ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోతే ఫస్ట్ నేను ఆ శారీ అయితే తీసుకున్నాను కదా! దానికోసం నేను ఫస్ట్ ఏంటంటే క్రేప్ మెటీరియల్ అయితే తీసుకున్నానండి. లాస్ట్ టైమ్ క్రేప్ అండ్ కాటన్ తీసుకున్నప్పుడు లంగా చాలా బరువయిపోయింది. హెవీగా అనిపించిందండి. మనం అంత హెవీగా అవసరం లేదు. కావాలంటే లోపల మనం లెగ్గిన్ గానీ, ఏదైనా స్కర్ట్ గానీ వేసుకోవచ్చు. క్రేపుతో అయితే సరిపోద్దనుకుంటున్నాను. ఎప్పుడు మనం వేసుకునే డ్రెస్ కంఫర్టబుల్‌గా ఉండాలి. లైట్ వెయిట్‌గా కూడా ఉండాలి. ఆల్రెడీ సారీ లైట్ కొంచెం వెయిట్‌గా అనిపించిందండి. అందుకని ఓన్లీ క్రేపే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా! సెపరేట్ చేసుకున్నానండి. బ్లౌజ్ అండ్ లంగాకి ఇదైతే తీసుకున్నాను. ఇక్కడ మీకొకటి చూపిస్తాను చూడండి. ప్లస్ ఏంటంటే ఇక్కడ క్రేప్ మెటీరియల్ అదేంటంటే మీరు శారీ ఒక కలర్ ఉంటే క్రేప్ ఆ కలర్ తీసుకున్నారని మీకు డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు శారీ లైట్ కలర్‌లో ఉంది. అది మనం డ్రెస్ డిజైన్ చేసుకున్నా డల్‌గా అనిపిస్తది. దాన్ని కొంచెం హైలైట్ చేయాలంటే కొంచెం డార్క్ కలర్ క్రేప్ తీసుకున్నామంటే దానిలో పెట్టగానే కొంచెం అది బ్రైట్‌గా కనిపిస్తది. దానివల్ల మనం డిజైన్ చేసుకునే బడ్జెట్‌లో డ్రెస్ అయినా చాలా మంచిగా కనిపిస్తది. చాలామంది లైనింగ్ తీసుకున్నప్పుడు సేమ్ తీసుకోవచ్చు. కొంచెం బ్రైట్‌గా కనబడాలంటే కలర్ చేంజ్ చేసి లోపల పెట్టి చూడండి చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఏంటంటే ఏ పార్ట్‌కి ఆ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను. క్రేప్ మెటీరియల్, కాటన్ మెటీరియల్ కూడా కొని తెచ్చేసుకున్నానండి. అలాగే సారీకి పైన అంచు, కింద అంచు ఉంటుంది కదా! పైన ఆ ఇంచు అయితే కట్ చేసేసాను. కింద ఇంచు అయితే అలాగే ఉంచేసాను. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పార్ట్ కోసం 1 మీటర్ అయితే తీసేసాను. ఫస్ట్ నేను అసలు లంగా ఒక కలర్ బ్లౌజ్ ఏమో ఇక్కడ ఆహ్, శారీకి అంచు ఉంటది కదండీ! పైటంచు అది పెడదామని అనుకున్నాను. మళ్ళీ అనిపించింది శారీ లో ఉన్న బ్లౌజ్ పార్ట్‌ని మనం చున్నీగా ఎందుకు అరేంజ్ చేసుకోకూడదు అనిపించింది. చున్నీ ఏంటంటే బ్లౌజ్‌కి చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు. చాలా ప్లెయిన్ ఉంది. 1 ½ ఉంది. దానికి కావాలంటే ఏదో ఒకటి నెట్ ఫ్యాబ్రిక్ గానీ, కుచ్చిళ్ళుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి నేను కావాలంటే పింక్ కలర్ చున్నీ అయినా వేసుకోవచ్చు. అవసరమైతే ఆ బ్లౌజ్ పార్ట్‌ని మనం కావాలంటే టాప్‌గా కూడా కుట్టుకోవచ్చని చెప్పేసి సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే లైనింగ్ తీసుకొచ్చాను కదండీ! నేనెప్పుడు లైనింగ్‌ని ఉతకడానికి ఇష్టపడనండి. ఎందుకంటే ఉతికి ఐరన్ చేసినా కూడా అది అటుగా, ఇటుగా ఎళ్ళిపోతది. నాకెందుకో నచ్చదండి. అంత పర్ఫెక్ట్‌గా అనిపించదు. ఉతికేసిన తర్వాత లైనింగ్ షింక్ అవుతది కదా అంటారు. నార్మల్‌గా ఎలా అయినా షింక్ అవుతుంది. 2, 3 సార్లు వరకు అది షింక్ అవుతూనే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను షోల్డరు 6 అయితే తీసుకున్నాను. 3 షోల్డర్ అంటే వీ నెక్‌కి 2 ½ అలా అయితే తీసుకుంటాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ అయితే 7 ½ 8 అండి. అయితే 8 ½ పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు కొంచెం కంఫర్టబుల్‌గా ఉండాలి. పర్ఫెక్ట్‌గా అయితే ఉన్నామంటే కన్నా కూడా ఈ లైనింగ్ లోపల మనం కుట్టిన తర్వాత కూడా షింక్ అవుతూనే ఉంటుంది. 2, 3 టైమ్స్ అందుకని చెప్పేసి 8 ½ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ స్కేల్ కూడా రీసెంట్‌గా తీసుకున్నాను. ఒక వీడియోలో మీకు చూపించే ఉంటాను. ఆ స్కేల్ కూడా తీసుకున్నాక నాకు ఆర్మ్ రౌండ్ దగ్గర కట్ చేయడం గానీ, ఇలా షేప్ గీయడం చాలా ఈజీ అయిందండి. ఇంకోటేంటంటే నేను నేర్చుకున్నాను కానీ ఆర్మ్ రౌండ్ అనేది నాకిప్పటికి డౌటేనండి. అయినా సరే నేను నార్మల్‌గా 5, 6 ½ అలా పెట్టేసుకుంటాను. కానీ సరిపోద్ది. పర్ఫెక్ట్‌గా ఇంతే పెట్టాలని నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా ఏ ఆర్మ్ రౌండ్‌కి ఎంత పెట్టాలి? నేను ఆల్రెడీ వీడియో కూడా చూసానండి. వీడియోస్ చాలా చూసాను. అయినా నాకెందుకో కన్‌ఫ్యూజన్ అయితే ఉండిపోయింది. మీలో ఎవరికైనా పర్ఫెక్ట్‌గా తెలిసుంటే నాకు కొంచెం కామెంట్ చేయండి. ఒకవేళ పర్సనల్‌గా నాకు చెప్పాలనుకున్నా మన ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చి మాట్లాడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఆహ్, మెసేజ్ చేశారంటే నేను ఖచ్చితంగా చదువుకుంటాను. ప్లస్ ఇక్కడేంటంటే బ్లౌజ్ హైట్ అయితే 14 పెట్టానండి. 14 పర్ఫెక్ట్‌గా సరిపోద్ది నాకు. ప్లస్ ఇక్కడేంటంటే ప్రిన్సెస్ కట్ కాబట్టి
ఎక్స్‌ట్రా 1 ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటున్నానండి. పర్ఫెక్ట్‌గా పెట్టానా లేదా? దేవుడా బాగా రావాలి. ఏమి అవ్వకూడదు. బ్లౌజ్ నెక్ అది పర్ఫెక్ట్‌గా రావాలని. లాస్ట్ టైమ్ ఒకటి అలాగే బ్లౌజ్ నెక్ డిఫరెంట్ షేప్ పెట్టుకున్నానండి. కానీ వేసుకున్నప్పుడు బానే ఉంది. మొన్న కొంచెం ఎందుకో బహుశా నేను తెలీదు కానీ కొంచెం లూజ్ అనిపించింది. ఫెస్టివల్ దివాళీ రోజు. వీలైతే ఆ పిక్‌కి పక్కన యాడ్ చేస్తాను. దివాళీకి నా డ్రెస్ ఎలా ఉందో. ఫేస్ కట్ చేసి మీకు పెడతాను. ఇక్కడ చూడండి నేనైతే బ్లౌజ్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకొని నాచెస్ అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ నేనెప్పుడు ఫస్ట్‌లో నేర్చుకున్నప్పుడు ఆహ్, నార్మల్‌గానే నేర్చుకున్నానండి. అంత పర్ఫెక్ట్‌గా అయితే నాకు రాదు. నాకు కాబట్టి నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాను. బయట వాళ్ళు కుట్టినప్పుడు కొంచెం ఎప్పుడు ఎవరికీ కుట్టలేదు. లాస్ట్ టైమ్ నా ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్‌కయితే కుట్టాను. వాళ్ళు కూడా బానే ఉంది. మాకిలా సరిపోయిందిలే అని వాళ్ళు నా ఫ్రెండ్స్ అయితే అడ్జస్ట్ అయిపోయారు. ఇంకా ఏంటంటే ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ ఏం పెట్టాలి? ప్రిన్సెస్ కట్ ఎలా డ్రా చేయాలని ఆలోచించుకుంటూ ఇక్కడైతే అటు 4, ఇటు 4 తీసుకున్నానండి. పైనుంచి 10 అయితే తీసుకున్నాను. నేను వీడియోస్‌లో చూసే నేర్చుకున్నానండి. చూసారు కదా! ప్లస్ ఇక్కడేంటంటే అటు 1, ఇటు 1 అయితే పెట్టుకున్నాను. ప్రిన్సెస్ కట్ కుట్టినప్పుడు ఫస్ట్ మధ్యలో కుట్టు ఇలా వేసుకొని అటు ఇటుగా పట్టేసుకొని ఇలా కుట్టయితే లాగేస్తే సరిపోతుంది కదా! ఆ విధంగా చాలా సింపుల్‌గా అయితే కుట్టుకుంటానండి. ఇంతకు ముందయితే బ్లౌజ్ ఏమన్నా కుట్టుకున్నప్పుడు ఓన్లీ డాట్స్ ఒకటే వేసి వదిలేసేదాన్ని. కానీ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంటే బ్లౌజ్ చూడడానికి కూడా బావుంది కదా! అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. 32 చెస్ట్ లూజ్‌కి పర్ఫెక్ట్‌గా అయితే సరిపోతుందండి. కొంచెం ఏంటంటే టైట్‌గా అనిపించిన ఏమన్నా సైడ్ కుట్లవి యూజ్ చేసుకోవడం అలా సరిపోతుంది. మీలో వీడియో చూసే వాళ్ళెవరైనా టైలరింగ్ చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి. నిజంగా చాలా బెస్ట్. ఎందుకంటే చూసారు కదా! నావన్నీ ఇలాగే జరుగుతాయా? లేకపోతే అందరికి ఎలా జరుగుద్దో తెలీదు. అంతలా ట్యాప్ చేసినా కూడా అంత పర్ఫెక్ట్‌గా అయితే పడలేదండి. మళ్ళీ డ్రా చేసుకుంటూ లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. పర్ఫెక్ట్‌గా కుట్టుకోవాలనుకుంటాను. నెక్ దగ్గరే కొంచెం డిసప్పాయింట్ అవుతాను ప్రతిసారి. కానీ ఒక యెల్లో కలర్ డ్రెస్ మీకు చూపించే ఉంటాను. మన వీడియోస్‌లో వెళ్లి చూడండి. చాలా బా వచ్చిందండి. నిజంగా ఎంత పర్ఫెక్ట్. ఇక్కడ వీలైతే పక్కన పిక్ యాడ్ చేస్తాను ఆ డ్రెస్. చాలా బావుందండి. బ్లౌజ్ గాని అంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేనైనా ఇంత బాగా కుట్టుకున్నానా అని అనిపించింది. మీలో కూడా ఎవరైనా డ్రెస్ డిజైన్ చేసుకున్నాక ఇంత బాగా కుట్టుకున్నాను నేనే అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చి ఉంటదో లేదో కామెంట్ చేయండి. ఇక్కడైతే వీ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూసారు కదా! ఇలా సరిపోద్దా లేదా అని ఆలోచిస్తున్నాను. ప్లస్ ఏంటంటే వీ నెక్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను. చాలా టైం పట్టిందండి. మీకు వీడియో అయితే ఫాస్ట్‌లో అయితే పెట్టాను కాబట్టి. ఆహ్, ఇంకోటేంటంటే హ్యాండ్ ఎప్పుడు 10 పెట్టుకుంటానండి. 10 కాకుండా ఈసారి 9 పెట్టుకున్నాను. ఎందుకంటే 10 పెట్టుకున్నప్పుడు మోచేయి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇలా అక్కడ మడతలు పడిపోయినట్టుగా అలా వస్తుంది. అదంత కంఫర్ట్ కాదనిపించింది. అందుకే ఫస్ట్ టైమ్ 9 ½ అలా పెట్టుకుంటున్నాను. 9 ½ కాస్త కొంచెం హ్యాండ్ లైనింగ్ అది లాగుతది కాబట్టి 9 సరిపోద్ది పర్ఫెక్ట్‌గా. ఇక్కడ నేనైతే హ్యాండ్ కట్ చేసుకున్నాక ఎక్స్‌ట్రా క్లాత్స్ అన్నీ నేను బ్లౌజ్‌కి మనం ఉక్సు, తాడు అవి వేసినప్పుడు అవసరం కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నాచెస్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఒకవేళ మనం మర్చిపోయినా కూడా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. తర్వాత ఏమైందంటే మీకొక విచిత్రం చెప్తానండి. నేను ఓన్లీ లంగా కోసం మాత్రమే క్రేప్ మెటీరియల్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే నాకనిపించింది లంగాలో ఈ కలరేసిన తర్వాత లంగా చేంజ్ అయింది. బ్లౌజ్‌లో ఓన్లీ లైనింగ్ మెటీరియల్ ఏస్తే కిందది వేరేగా, పైది వేరేగా ఉంటది కదా! అసలు బ్లౌజ్‌లో నాకు ఓన్లీ లైనింగ్ ఒకటే వేయాలని ఫిక్స్ అయ్యాను. మళ్ళీ హెవీగా అయిపోతది కదండీ! బ్లౌజ్ ఇలా అట్ట ముక్కలాగా. అందుకని చెప్పేసి అనుకున్నాను. కానీ మళ్ళీ బ్లౌజ్ వేరే కలర్ అయిపోతుంది కదా! వేయాల్సిందే తప్పదింకా అని చెప్పేసి మళ్ళీ నేను క్రేప్ మెటీరియల్ తెచ్చుకున్న 3 మీటర్స్‌లో మళ్ళీ ఒక 70% అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని, కట్ చేసుకొని తీసుకున్నానండి. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. లైనింగ్ క్లాత్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్‌లో ఇంచుమించు 4 ½ అలా 4 వరకు ఉంచుకున్నానండి. దాంట్లో 1 మీటర్. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా! శారీ అయితే చాలా పెద్దదండి. ఇది కుట్టుకున్నాక ఎలా ఉంటది, కలర్ నాకు బావుంటుందో లేదో అదంతా తర్వాత విషయం. ఎప్పుడైనా డిజైన్ చేసుకున్నప్పుడు కన్నా నాకనిపించిందండి లాస్ట్ టైమ్ మేము సౌత్ ఇండియాలో తీసుకున్న డ్రెస్
ఎంత బావుందంటే నిజంగా అంటే బ్లౌజ్ ఒకటే కుట్టి ఇవ్వరు గానీ 700, 800కి నిజంగా వర్త్ అండి. ఇప్పుడు ఈ శారీ రూ. 1000 శారీ అయితే ఇంచుమించు 300 వరకు లైనింగ్‌లు, క్రేప్ మెటీరియల్ ఈట్లికి అయిపోయింది. 250 అలా. అదైతే వాడే చున్నీ ఇచ్చి, వాడే లంగా కంప్లీట్ డిజైన్ ఇచ్చి, మళ్ళీ కింద లేస్ బార్డర్ ఇచ్చి, బ్లౌజ్ మెటీరియల్ చాలా బెస్ట్ అండి. మనం అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్‌లు ఇలాంటివి అనుకుంటాం గానీ, మనం బయట రెడీమేడ్‌వి కొనుక్కొని బ్లౌజ్ కుట్టుకోవడంలో ఏముందిలేండి. చాలా బెస్ట్ అండి. 700కి, 800కి లంగా ఓణి సెట్స్ కానీ, ఓణి సెట్స్ గానీ, ఫ్రాక్స్ గానీ వస్తే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు మనకు నచ్చితే. ఎందుకంటే మనం మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కుట్టించుకుంటాం. కొంతమందికేంటంటే కొన్నవి సెట్ కావు కాబట్టి లంగా ఓణీలో ఎప్పుడు బ్లౌజ్ చాలా వరకు కుట్టివ్వరండి. అన్‌స్టిచ్‌డే ఇస్తారు కదా! మనం మనకు నచ్చినట్టు కుట్టుకుంటాం. కానీ అంత హెవీది జస్ట్ సైడ్స్ ఓన్లీ ఇలా కుట్టు ఒకటే వేసుకుంటే దాంట్లో తాడెక్కించుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే కటింగ్ అయితే అయింది కదండీ! స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కంప్లీట్‌గా చూడండి. థాంక్ యూ.